నిన్నటి రోజు మంచిర్యాలలో ఏదైతే బీఆర్ఎస్ మీటింగ్ పెట్టుకొని బాల్కో సుమన్ గారు రేవంత్ రెడ్డి మీద అసభ్య పదజాలాలతో మాట్లాడడమే కాకుండా మరి చెప్పులు చూపెట్టి మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించడం అనే దాన్ని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ బి జనక్ గారి యొక్క ఆదేశం మేరకు మందమారి ఏరియాలో బాల్కో సుమన్ దిష్టిబొమ్మ కాలబెట్టడం జరిగింది. ముఖ్యంగా బాల్కో సుమన్ గారు సహనం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు, కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు అధికారం కోల్పోయిన తర్వాత విజ్ఞతను కోల్పోయి ఇష్టం వచ్చినట్టు రీతిలో మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న మరి మాజీ జిల్లా అధ్యక్షులు పురాణం సతీష్ గారు బెల్లంపల్లిలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ కూడా అసభ్యకరమైన పదజాలాన్ని వాడడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా పిచ్చిలేసిన కుక్కల్లాగా జనం మీద వాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తగిన గుణపాఠం ఇప్పటికే ప్రజలు చెప్పిన తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మీరు మీ వాస్తవాలను గ్రహించి ప్రజలు ఏదైతే అవకాశం ఇచ్చిందో ప్రతిపక్ష పార్టీగా దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ శ్రేణులను దూషించి తిడితే ఇంతకంటే హీనమైన స్థితిలో మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఐఎన్టీసీ యూనియన్ తరఫున వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ శ్రేణులను హెచ్చరిస్తున్నాం. బాల్కో సుమన్, పురాణం సతీష్ మీరందరూ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను గౌరవించాలి. ప్రజలతో ఎన్నుకోబడిన పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీని అది ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చూస్తున్నారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కో సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సంఘటన మందమరిలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టి బాల్కో సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే కాశీపేట స్వామి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. సినిమాలు కావాలంటే మందమరి సినిమా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు.